యోహాను సువార్త 2వ అధ్యాయం 1-11 వచనాల్లో గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహము జరిగను. యేసు తల్లి అక్కడ యేసును ఆయన శిష్యులను వివాహమునకు ఆహ్వానించబడి ఉన్నారు కనుక ఆ వివాహములో ద్రాక్షారసం అయిపోయినప్పుడు గొప్ప సమస్య వచ్చినప్పుడు కుటుంబంతా కూడా కలవరముతో ఉన్నప్పుడు మరియా ప్రభు యొద్దకు వచ్చి అయ్యా ద్రాక్షారసం అయిపోయిందన్నప్పుడు అమ్మ నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదు అనగా ప్రభు యొక్క ఉద్దేశములో పరమ తండ్రి యొక్క ఆజ్ఞను శిరసావహించాలి, ఆయన చిత్తమే నెరవేర్చాలని యేసు ప్రభు యొక్క ఉద్దేశం అయినప్పుడు మరియా పరిచారం చూచి ఆయన మీతో చెప్పినది చేయుడని విశ్వాసముతో నమ్మి ఉన్నది కనుక యేసు ప్రభు వారు అక్కడ ఉన్న పరిచారకులను చూచి ఆ 6 రాతి బాళ్ళ నిండా అంచుల వరకు నీళ్లతో నింపమన్నప్పుడు విధేయతతో ఆ పని చేస్తున్నారు కనుక ఆ నీళ్లు ముందు తీసుకెళ్ళినప్పుడు నీళ్లు ద్రాక్షరసముగా మారి మన సమస్యలు ప్రభు పాదాల దగ్గర తీసుకొచ్చినప్పుడు మన జీవిత పరిస్థితులు శ్రేష్టమైనదిగా మార్చగలడు.